గురుభ్యో నమః. శుక్రుడు లగ్నంలో వివిధ లగ్నాలకు లగ్న భావంలో శుక్రగ్రహం సౌందర్యము సామరస్యానికి అధిపతి. ఇది లగ్నంలో ఉన్నప్పుడు అందమైన కళ్ళు, ముఖం మరియు అందమైన శరీరాకృతి మరియు రూపాన్ని ప్రసాదిస్తుంది. శుభగ్రహమైనందున ఇది లగ్నంలో ఉండడం వల్ల వ్యక్తిని సుఖం మరియు దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తుంది. సుందర రూపం కావడంతో ఇది వ్యక్తిని స్త్రీలకు ఆకర్షణీయంగా చేస్తుంది, కానీ ఇది పిరికితనాన్ని కూడా ఇస్తుంది. వివిధ రాశులను కలిగి ఉన్న లగ్నంలో శుక్రుని స్థానం యొక్క ఫలితాలు కింద ఇవ్వబడ్డాయి. మేషలగ్నం. శుక్రుడు 2వ మరియు 7వ ఇళ్ళ అధిపతి. ఇది సంపద మరియు వాణిజ్యానికి ప్రధాన గ్రహం అయినప్పటికీ ఇది శక్తివంతమైన మారక కారకుడు కూడా. కుజుడు మరియు శుక్రుడు ఒకరికొకరు తటస్థంగా ఉంటారు. అయినప్పటికీ శుక్రుడు ప్రత్యేకంగా మేషరాశికి శత్రువు కాబట్టి దాని స్థానం ఆరోగ్య ఇబ్బందులను కలిగించవచ్చు. సానుకూల వైపుకు శుక్రుడు జాతకుని అందమైన రూపాన్ని ఇస్తాడు. శుక్రుని సహజ లక్షణాలు ఇక్కడ పూర్తిగా లభిస్తాయి. జాతకుడు మృదు స్వభావం, విద్వాంసుడు, ఆనందంతో మరియు ఇంద్రియ సుఖాలతో నిండిన వాణిగా చేస్తాయి. శుక్రుని శక్తులు అగ్ని స్వభావం మరియు కుజుడు మరియు సూర్యుని యొక్క శక్తితో కలిసి జాతకంలో కవిత్వంలో మంచి సామర్థ్యం మరియు లలిత కళలపై పదునైన రుచిని కలిగేలా ఉండేలా చేస్తాయి. శుక్రుడు కళ్ళకు కారకుడు. 2వ అధిపతి కూడా కావడం వల్ల మేషలగ్నంలో దాని స్థానంలో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉండడానికి కారణమవుతుంది. ప్రత్యేకించి లగ్నంలో నీచమైన శనితో పుట్టినప్పటి నుండే అంధత్వానికి కారణమవుతుంది. శుక్రుడు ఈ లగ్నానికి దీనిలో లగ్నం దాని స్థానంలో అంత దశభక్తులలో మారకంగా నిరూపించబడడం మరియు ప్రాణదాయకమైన మృత్యుంజయ మంత్రానికి కారకుడు కావడం వల్ల ఇతర ప్రాణానికి ఆపదను అది వృషభలగ్నానికి శుక్రుడు లగ్నేశుడు మరియు 6వ ఇళ్ళ అధిపతి కావడం వల్ల మంచి మరియు చెడ్డది కూడా. 6వ ఇళ్ళ ఆధిపత్యానికి ఎప్పుడు కొంత దోషాన్ని కలిగి ఉంటుంది. ఇది కేంద్రం లేదా కోణానికి అధిపతి అయినప్పటికీ లగ్నేశుడు లగ్నంలో ఉండడం వల్ల సాధారణంగా జీవితాంతం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ 6వ ఆధిపత్యం నిర్లక్ష్యం చేయబడదు. ఇది మూత్రపిండ వ్యాధులు మరియు లైంగిక వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తుంది. శుక్రుడు కళ్ళకు కారకుడు కావడం వల్ల లగ్నంలో దాని స్థానం 6వ అధిపతి కావడం వల్ల చిన్న చిన్న దృష్టి రూపాలు కూడా కలిగించవచ్చు. లగ్నంలో 6వ అధిపతి ఉండడం వల్ల తలను సూచిస్తుంది కాబట్టి తలపై గాయాలు మరియు మచ్చలను సూచిస్తుంది. ఇతర క్రూరగ్రహాలు పీడించినట్లయితే మొత్తం శరీరం గాయాలు ఉండవచ్చు. శుక్రుడు లగ్నంలో తన సొంత రాశిలో ఉండడం వల్ల మాలవ యోగం ఏర్పడవచ్చు. కానీ ఈ యోగం యొక్క ఫలితాలు శుక్రుడు తన స్వక్షేత్రము లేదా ఉచ్చరాశిలో ఉండగా దిగ్బలంలో 4వ ఇంటి ఉన్నప్పుడు ఎక్కువగా ప్రబలంగా ఉంటుంది. మాలవ యొక్క ఫలితాలు సన్నని పెదవులు, సమానమైన శరీర కట్టు, సన్నని నడుము, చంద్రుని వంటి కాంతి, గంభీరమైన స్వరము, సుఖకరమైన శరీర వాసన, చొరబడే దృష్టి, సమానమైన మరియు తెలుపు ఉన్న రంగున్న పండ్లు మొదలైనవి అతనికి అధికార స్థానం ప్రదానం చేయబడుతుంది. మిథున లగ్నం. శుక్రుడు మరియు బుధుడు స్నేహితులు కాబట్టి లగ్నంలో శుక్రుని స్థానం శుభకరంగా ఉండాలి. శుక్రుడు 5వ మరియు 12వ అధిపతి. 5వ ఇల్లు దాని మూల త్రికోణం. ఇది నిస్సందేహంగా ఒక క్రియాత్మక శుభకారకుడు, కానీ 12వ ఆధిపత్యం కూడా కొంత పాత్ర పోషిస్తుంది. జాతకుడు సాధారణంగా చిన్న లేదా మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటాడు, కానీ ఆకర్షణీయమైన రూపంతో ఆశీర్వదించబడతాడు. శుక్రుడు 5వ అధిపతి కావడం వల్ల లగ్నంలో ఉండడం ఉన్నతమైన బుద్ధిమతాన్ని ఇస్తుంది. శుక్రుడు ఒక శుభగ్రహం కావడం వల్ల దాని స్థానం జాతకునికి బలమైన రోగనిరోధక శక్తి మరియు దీర్ఘాయువుని ప్రసాదిస్తుంది. మిత్రం రాహు యొక్క ఉచ్చస్థితి. ఇది అత్యంత భౌతికవాద రాశి కాబట్టి శుక్రుడు భౌతిక సుఖాల గ్రహం మరియు మనస్సు 5వ అధిపతి కూడా కావడం ఇక్కడ దాని స్థానం వ్యక్తికి ఐహిక సుఖాలను పూర్తిగా ఆస్వాదించేలా చేస్తుంది. బుధుడు అభ్యాసం యొక్క గ్రహం మరియు శుక్రుడు ఒక
శుక్రుడు గురువు మరియు యొక్క అన్ని శాస్త్రం తెలిసినవాడు. ఇది జ్ఞానానికి అధిపతి 5వ కావడం వల్ల కవిత్వము, రచన మొదలైన వాటిలో ప్రతిఫలిస్తుంది. ముఖంపై మచ్చ ఉండవచ్చు, అది సౌందర్యాన్ని మరింతగా పెంచవచ్చు. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి శుక్రుడు 4వ మరియు 11వ అధిపతి. ఒక కేంద్రాధిపతి మరియు దుస్థానం, మరి అది ఒక కేంద్రాధిపతి మరియు దుస్థానం అంటే 6, 8, 12 కూడా పాలించినప్పుడు అది క్రియాత్మక పాపి గ్రహంగా మారుతుంది. ఆ గ్రహం కూడా ఒక శుభగ్రహం అయితే అది కేంద్రాధిపత్య దోషం కారణంగా అది భయంకరంగా పాపిగా మారుతుంది. అయినప్పటికీ లగ్నంలో స్థానం కేంద్రాధిపత్య దోషాన్ని రద్దు చేస్తుంది కాబట్టి శుక్రుడు ప్రతికూలంగా ఉండడు. అయినప్పటికీ శుక్రుడిని 11వ ఆధిపత్యం ఇబ్బందులను మరియు వ్యాధులను కలిగించవచ్చు. భగవద్బాధం ద్వారా 11వ అధిపతి కూడా 6వ అధిపతిలాగానే ప్రవర్తిస్తాడు. జాతకుడు మూత్రపిండము సంబంధం లేదా నీటి ఆధారిత వ్యాధులు సమస్యల మానసిక ఆందోళనతో బాధపడవచ్చు. కానీ గురు శుక్రునితో కలిసిన లేదా దృష్టి పడినా అది సరిచేయబడుతుంది. అది సంపద మరియు అదృష్టాన్ని, ప్రత్యేకించి వారసత్వం మరియు హఠాత్ లాభాల ద్వారా ఒక గొప్ప యోగంగా మారుతుంది. సింహలగ్నం. శుక్రుడు మరియు సూర్యుడు ఒకరికొకరు శత్రుత్వం కలిగి ఉంటారు, కానీ ఆశ్చర్యకరంగా ఫలితాలు ఎక్కువగా సానుకూలంగా ఉంటాయి. శుక్రుడు సూర్యుని నీచ రాశి అయిన తులా అధిపతి కావడం వల్ల సూర్యుడు సజావుగా పనిచేయడానికి దాని బలం ముఖ్యం. సింహము ఒక అగ్ని రాశి. ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల అందమైన మరియు ఆకర్షమైన స్వరూపాన్ని ఇస్తుంది. శుక్రుడు మరియు సూర్యుడిని కలిపిన శక్తుల కారణంగా జాతకుడు దాతృత్వం కలిగి ఉంటాడు, కానీ ఖర్చు చేసే స్వభావం కలిగి ఉంటాడు. 7వ ఇంట్లో ఉన్న కుంభరాశిపై శుక్రుని దృష్టి సుఖవంతమైన వివాహ జీవితాన్ని మరియు భార్యతో స్నేహపూర్వక సంబంధాన్ని హామీ ఇస్తుంది. సూర్యుడు రాజు మరియు శుక్రుడు సలహాదారుడు. ఇది జాతకానికి తన వ్యక్తులను ప్రధానిగా మార్చే కీలక సమయం. ఈ స్థానం గొప్ప కీర్తినిస్తుంది. గురువు దాన్ని 5వ మరియు 9వ దృష్టి వేస్తే అది మరింత మెరుగ్గా ఉంటుంది. 2వ మరియు 11వ అధిపతి అయిన బుధుడిని కలయిక వ్యక్తిని జ్ఞానము, సాహిత్యం మొదలైన రంగాల్లో ప్రసిద్ధి చెందేలా చేస్తుంది మరియు గౌరవాలు, బిరుదులు మొదలైనవి ఇస్తుంది. అన్ని మంచి వస్తువులు ఒక చిన్న ధరతో వస్తాయి. శరీరం నీటి మరియు అగ్ని మూలకాలకు సంబంధించిన కొన్ని వ్యాధులు అనగా కఫం మరియు పిత్తానికి సంబంధించినవి. కన్యా లగ్నంలో శుక్రుడు నీచం చెందడం ఏ విధంగా శుభకరం కాదు. ఫలితాలు అన్ని విధాలుగా దుఃఖకరంగా ఉంటాయి. శుక్రుడు 2వ మరియు 9వ ఇళ్ళ అధిపతి మరియు 9వ అధిపతి యొక్క నీచం చాలా ప్రతికూలంగా ఉంటుంది. జీవితంలో అనేక ఇబ్బందులు సూచిస్తుంది. జాతకుడు అనేక వ్యాధుల నిధి. భాగ్యేశుని నీచము జాతకుడు దుష్ట స్వభావం కలిగి మరియు దుష్ట కార్యాలను నిమగ్నమవుతాను సూచిస్తాయి. అయినప్పటికీ శుక్రుడు నీచ భంగాన్ని పొందినప్పుడు అన్ని బలహీనతలు తొలగించబడతాయి. అలాగే శుక్రుడు శుభ నవాంశలో ఉంటే ఫలితాలు తక్కువ ప్రతికూలంగా ఉంటాయి. గురుదృష్టి కూడా అనేక దుష్ట శక్తిని తొలగిస్తుంది. తులా లగ్నం. తులా లగ్నానికి లగ్నేశుడు 8వ అధిపతి కూడా శుక్రుడే. ఇది లగ్నంలో ఉండడం వల్ల దీర్ఘాయుషుకు అనుకూలంగా లేదు. అయినప్పటికీ లఘుపరాశాలలో చెప్పబడిందంటే లగ్నాధిపతి అష్టమాధిపతి ఒక్కరైతే కనుక అష్టమ భావ దుష్ఫలితాలు తగ్గిపోతాయని. కాబట్టి శుక్రుడిని ఈ స్థానం శుభకరంగా భావించవచ్చు. జాతకుడు ప్రసిద్ధి చెందినవాడు, గొప్ప సలహాదారు, మంత్రి లేదా నాయకుడు కావచ్చు. తులా వ్యాపారం, వాణిజ్యం మరియు వ్యాపారానికి రాశి కావడం వల్ల జాతకుడు ఈ రంగంలో విజయాన్ని సాధించగలడు. అయినప్పటికీ శుక్రుని 8వ ఆధిపత్యం ఎల్లప్పుడూ చాలా హఠాత్తుగా మరియు అనూహ్యమైన పద్ధతిలో ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు ఇతర క్రూర గ్రహాల చేత పీడించబడినట్లయితే కనుక మూత్రపిండ సమస్య లేదా లైంగిక వ్యాధులు ఉండవచ్చు. వృశ్చిక రాశి. శుక్రుడు 7 మరియు 12వ ఇళ్ళ అధిపతి మరియు వృశ్చిక లగ్నంలో బాగా ఉండడు. వృశ్చిక చంద్రుడికి నీచ స్థానం మరియు సహజ 8వ ఇల్లు కావడం వల్ల ఇది జీవితానికి మంచిది కాదు. శుక్రుడు దీర్ఘాయువును ఇచ్చేవాడు కావడం వృశ్చికలో దాని స్థానం ఎక్కువగా సహాయపడదు. జాతకుడు సాధారణంగా శుక్రుడి నుంచే చిన్న జీవితం ఇవ్వబడతాడు. ఇది ఇతర గ్రహాలను పెంచగలవు. 12వ అధిపతి భారీ ఖర్చు సూచిస్తుంది, ప్రత్యేకించి బాల్యంలో. ఆరోగ్య విషయాల్లో రోగనిరోధక వ్యవస్థలో లోపం కారణంగా వ్యాధులు ఉండవచ్చు. 7వ ఇంటిపై శుక్రుని దృష్టి దాని సొంత రాశిలో ఉండడం వివాహం నుండి మధ్యస్థమైన సుఖాన్ని మాత్రమే పొందగలడు. ఎందుకంటే నవాంశలో దాని స్థానం కారణంగా సుఖం ఇవ్వగల సామర్థ్యం తగ్గించబడుతుంది.
ధనుసు. శుక్రుడు గురువు పట్ల తటస్థంగా ఉంటాడు, ఎందుకంటే మీనరాశిలో ఉచ్చాన్ని పొందుతుంది. ఇక్కడ శుక్రుడు 6, 11వ అధిపతి. ఈ ఆ, లగ్నానికి భయంకరమైన క్రియాత్మక పాపిగ్రహం అయినప్పటికీ శుభరాశులు ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రత్యేకించి ఆర్థిక విషయాలలో జాతకుడు సమృద్ధిగా సంపద మరియు ఆ, అదృష్టంతో ఆశీర్వదించబడతాడు. జాతకుడు అందమైన మరియు ఆకర్షణమైన రూపాన్ని కలిగి ఉంటాడు. అత్యంత విద్వాంసుడు మరియు ప్రసిద్ధి చెందినవాడు. ఇది అన్ని 2 శుభగ్రహాలకు కలిగిన శక్తుల వల్ల అయినప్పటికీ శుక్రుని క్రియాత్మక పాపిక స్వభావం కారణంగా తరచూ ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ విధంగా శుక్రుని స్థానం కారణంగా జీవితంలో అనుభవించే మంచి వస్తువులకు ధర ఉంటుంది. శుక్రుడు లగ్నంలో అగ్ని రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని గమనించడం సులభమైనప్పటికీ దానికి ఒక ధర జోడించబడింది. ఇక్కడ ధర అంటే ఒక వాల్యూ అన్నట్టు చెప్పడం, అంటే ఒక కాస్ట్ ఉంటుంది చూడండి ఇంగ్లీష్లో. అంటే మీరు అది వర్త్ అంటే ఒక రిస్క్ తీసుకోవడం, లేకపోతే ఒక కొంత అనుభవించాలంటుంది, అదనమాట ఉద్దేశం ఇక్కడ. ఇట్ కమ్స్ విత్ కాస్ట్ ఉంటుంది అట్లా అనమాట ఇక్కడ మెయిన్. మకర లగ్నం. బహుశా శుక్రుడి ఉత్తమ స్థానము శని పాలనలో ఉన్న లగ్నం, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు యోగకారకుడు అవుతాడు. మకర లగ్నానికి శుక్రుడు 5 మరియు 10వ అధిపతి, అందువల్ల ఒక అద్భుతమైన యోగకారకుడు. లగ్నంలో దాని స్థానం జాతకునికి పుట్టినప్పటి నుండి గొప్ప సంపద మరియు అదృష్టంతో ఆశీర్వదిస్తుంది. అదనంగా వివాహకారకుడు శుక్రుడు మరియు మంత్రభావం 5వ సంపద ఆధిపత్యం కారణంగా భార్య వివాహం తర్వాత అదనపు అదృష్టాన్ని తెస్తుంది. ఈ విధంగా ఆర్థిక ముందు భాగం నుండి యోగం యొక్క జాతకునికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే జీవితాంతం సంపద ప్రవాహం ఉంటుంది. అయినప్పటికీ ఇప్పట్లానే పూర్తి చిత్రం పొందడానికి నవాంశ స్థానాన్ని కూడా అంచనా వేయాలి. శుక్రుడు కన్యా నవాంశలో నీచం అయితే జాతకుడు జీవితం చివరి భాగంలో పూర్తి దరిద్రాన్ని అనుభవిస్తాడు. కుంభలగ్నం. శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మరొక శని లగ్నం. శుక్రుడు 4 మరియు 9వ అధిపతికంలో యోగకారకుడు, అందువల్ల మిత్ర రాశిలో లగ్నం ఉండడం వల్ల జాతకుడు సమృద్ధిగా సంపద మరియు అదృష్టాన్ని మరియు సానుకూలంగా. జాతకుడు వినయశీలుడు, ఎందుకంటే సేవకుల కారకుడి శని వినయాన్ని సూచిస్తుంది. లగ్నంపై 9వ అధిపతి ప్రభావం జాతకునికి అత్యంత విద్వాంసుడిగా మరియు అత్యంత అదృష్టవంతుడిగా చేస్తుంది. 12 మీన లగ్నం. శని పాలనలో ఉన్న లగ్నం తర్వాత శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మరొక లగ్నం మీన లగ్నం. ఇక్కడ శుక్రుడు ఉచ్చాన్ని పొందుతాడు. జాతకుడు వెండి లేదా బంగారు చెంచాతో పడతాడు. అతను దీర్ఘాయువు కూడా అనుభవిస్తాడు. అయినప్పటికీ ఇక్కడ ప్రతిదీ సానుకూలంగా ఉండదు, ఎందుకంటే శుక్రుడు 3, 8 ఇళ్ళకు అధిపతి. ఈ విధంగా లగ్నంపై బలమైన 8వ ఇల్లు శక్తి ఉండడం వల్ల జాతకునికి అవివేకి, రిస్క్ తీసుకునేవాడు, రహస్యంగా ఉండేవాడు మరియు చెడు ఆలోచనలకు కూడా గురయ్యేవాడుగా చేస్తుంది. ఇతర క్రూరగ్రహాల ప్రభావం అంటే శుక్రుడు 8వ అధిపతి కావడం, దాని దశ పుట్టినప్పుడు నడుస్తే కనుక ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు, కానీ ఉచ్చంగా ఉండడం రక్షణ కలిగిస్తుంది. అంటే కొన్ని పరిష్కారాలు మరియు కొన్ని మంచి సంరక్షణతో ప్రమాదాన్ని తప్పించవచ్చు. ధన్యవాదాలు.